ప్రెస్టీజియస్గా తీసుకుంది. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ చేయబోతుంది. మనతో పాటు క్రికెటర్ భరత్ ఉన్నారు, ఆడుదాం ఆంధ్ర అంబాసిడర్ కూడా ఆయనతో మాట్లాడతాం. సార్, ఎలా చూస్తారు ఈరోజు మీకున్న ఫాలోయింగ్ కానివ్వండి, విద్య మీద ఆటల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు చూపిస్తున్న ఇంట్రెస్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే ఏ గేమ్ వచ్చినా, ఏ గేమ్ తీసుకున్నా మీరు చాలా ఇంపార్టెంట్. యాజ్ అ యంగ్స్టర్ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మన ఆంధ్రాలోని ఫస్ట్ టైం ఇలా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒక ఆంధ్ర నుంచి ఆడి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినందుకు ఇక్కడ నుంచి ఎంతో మంది బాగా ఆడి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. సార్, ముఖ్యంగా ఇలాంటి గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల యూత్లో కానివ్వండి ఎలాంటి అవకాశాలు ఉండవచ్చు? అవకాశాలు చూస్తే ఆశయం ఎంత గొప్పదో అవకాశం కూడా అంతే గొప్పది. సో నన్ను అడిగితే ఆశయంతో పాటు అవకాశం కూడా ఉండాలి. సో అవకాశం కలిగిస్తున్నందుకు వీళ్ళందరూ చాలా లక్కీ అని చెప్పుకొని లక్కీ అని భావిస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ఒక ఇయర్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలాగా దీన్ని ఫాలో అప్ చేసి వాళ్ళ కెరియర్స్లోని యూజ్ చేస్తే చాలా ఉన్నత స్థాయికి వెళ్తారనేసి భావిస్తున్నాను. ఈరోజు సాధారణ క్రికెటర్గా ఉన్నారు, మీరు ఇంటర్నేషనల్కి వెళ్ళారు. ఈరోజు యూత్లో ఎంత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చేస్తున్నారు, దాని వెనకల ప్రభుత్వ సహకారం ఎంతవరకు ఉండదుకోవచ్చు? మనం తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ, లేకపోతే మా పేరెంట్స్ కానీ, టీమ్మేట్స్ కానీ, అండ్ ప్రతి స్థాయిలోని ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు. అందుకని ఈ స్థాయికి ఎదిగాను. అండ్ ఆంధ్రాకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆంధ్ర లేకపోతే, ఈ స్టేట్ లేకపోతే నేను లేను. సో ఒక అంబాసిడర్గా చెప్పండి, ఆడుదాం ఆంధ్రాకి ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్? ఆంధ్రాకి స్పోర్ట్స్ సంబంధించి ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఇటువంటి ఎక్స్పోజర్ రావడం వల్ల వాళ్ళ లైఫ్స్లో వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది. సో మనకు కావాల్సింది స్పోర్ట్ ఏం నేర్పిస్తుంది అంటే ధైర్యంగా ఉండడం నేర్పిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్, సో స్టడీస్ ఎంత ఇంపార్టెంటో ఆట కూడా అంత ఇంపార్టెంట్. సో దీనివల్ల వీళ్ళు ఇక్కడ మంచి స్నేహితులు చేసుకుంటారు అండ్ దీనివల్ల వీళ్ళు మంచి క్వాలిటీస్ పెంచుకుంటారు. సో ఇవి వాళ్ళ లైఫ్స్లోని ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నాను. ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిపోయారు, విశాఖపట్నంలో సెకండ్ టెస్ట్ ఆడారు. ఓన్ గ్రౌండ్లో రిప్రజెంటేషన్ చేయడం అనేది ప్రతి ప్లేయర్ డ్రీమ్. ఎలా అనిపించింది? చాలా చాలా ఆనందంగా ఉందండి. అది నేను ఎప్పుడూ అనుకోలేదు నా హోమ్ క్రౌడ్ ముందు టెస్ట్ మ్యాచ్ ఆడతానని. సో చాలా భగవంతుడికి కానీ లేకపోతే నా వెనకాతలు ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ వైజాగ్ చాలా సపోర్ట్ చేసింది నన్ను. అండ్ ఇట్ వాజ్ డెఫినెట్లీ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ, మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీవన్. సీఎం గారు ఈరోజు తీసుకున్న ఒక డిసిషన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ కానివ్వండి, స్పోర్ట్స్ సంబంధించి రూపురేఖలు నమ్ముతున్నారా సార్? 100% అండి. ఇటువంటి ఇనిషియేటివ్స్ రావడం వల్ల నేను చెప్పినట్టు ఒక ధైర్యం అనేది వస్తుంది ప్రతి యంగ్స్టర్కి. సో ఈ ధైర్యాన్ని వాళ్ళ జీవితాల్లోని ముందుకు లీడ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫైనల్ వర్డ్స్ అబౌట్ ఆడుదాం ఆంధ్ర డెఫినెట్గా చాలామందికి డ్రీమ్ అండ్ ఆ డ్రీమ్స్కి ఒక బ్రిడ్జ్ లాంటిది. సో ఈ ప్రోగ్రామ్ లేకపోతే ఈ అవకాశం యూజ్ చేసుకొని వాళ్ళ నచ్చిన రంగంలో వెదగాలని మనసారా కోరుకుంటున్నాను. 100% మీరు చూసినట్టయితే చాలామంది చిరునవ్వు కనిపిస్తుంది, చాలామంది బాగా పార్టిసిపేట్ చేశారు. సో ఈ క్వాలిటీస్ అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.